సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయూ చెప్పక తన ఆయుధములను మోయి పడచువానిని పిలిచి, అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక నూది గట్టును అవతల ఒక నూది గట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. ఒకదాని కొమ్మ మిక్మషు ఎదుట ఉత్తరపు వైపునను, రెండవ దాని కొమ్మ గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయి వానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయూ చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పెను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకుందము. వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదము. మా యొద్దకు రండిని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా, వీరిద్దరూ తమ్మును తాము ఫిలిష్తీయుల దండు కాపరులకు అగపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు, చూడుడి, తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు, యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించునని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోనూ పొలములోనూ జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడు గాండ్రును భీతి నొందిరి. నేల ఎదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు, మీరు లెక్కపెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారి లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయివాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న ఇశ్రాయేలీలతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీలును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీలు చాలా బడలిక నుందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును
అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను. గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడునూ చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు. అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడురి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నుందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైరి. పెద్ద రాయి ఒకటి నేడు నా యొద్దకు దుర్లించి తిండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడునూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయదము రండని చెప్పి సౌలు, ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యకయుండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీలను రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నానెనెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీలకు దేవుడవైన యెహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటి పడెను. గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటియూ నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీలను ఏలుటకు అధికారము నొందినవాడై
నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ సోబాదేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయినో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీలను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను.